హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు షార్ట్ వీడియో పెట్టా కదండి, అంబ్రెల్లా ఫ్రాక్స్ కటింగ్ పెడతానని. ఇదిగో చూడండి, కటింగ్ పెట్టడానికి ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఇది వచ్చేసి 4 మీటర్లు అండి. 2 ఫ్రాక్లు అవుతాయి అంబ్రెల్లా ఫ్రాక్స్ అనేవి. ఇది వచ్చేసి 4 మీటర్స్, 4 మీటర్లు ఇది, 4 మీటర్లు ఇది. ఇదేమో లైనింగ్ 4 మీటర్లు, ఇది మెయిన్ క్లాత్ 4 మీటర్లు. కానీ నేను ఇందులో 2 మీటర్లే తీసుకుంటాను. చూడండి ఎలా కుట్టాలి ఏందనేది, కటింగ్ స్టిచ్చింగ్ 2 మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో చూడండి, ఈ క్లాత్ నేను డబుల్ ఫోల్డింగ్ వేసాను 2 మడతల మీద, సమానంగా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది 4 మీటర్లు కదా, దీన్ని మధ్యలో కట్ చేస్తున్నాను. 2 మీటర్లు తీసుకుంటున్నాను నేను. ఇదిగో చూడండి, నేను కట్ చేశాను 2 మీటర్లు, మీకు కనిపిస్తుంది కదా ఇలా. ఇదిగో చూడండి, ఇది పక్కన పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ 2 మీటర్లతోటి ఫ్రాక్ అనేది కుడతాను. ఇప్పుడు కటింగ్ చేస్తాను, కుట్టే వీడియో కూడా పెడతానండి కటింగ్ వీడియో పెట్టిన తర్వాత. ఇదిగో చూడండి, ఈ 2 మీటర్ల క్లాత్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా పక్కన ఉంచుకుందాం. ముందు లైనింగ్ కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, నేను లైనింగ్ తీసుకున్నాను కదా, ఈ లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. సిల్క్ తీసుకున్నాను నేను, సిల్క్ వాటికి సిల్కే వేయాలండి, కాటన్ వాటికి కాటన్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇదిగో చూడండి డబల్ ఫోల్డింగ్ వేసాను. ఇప్పుడు మనం ఆది ఫ్రాక్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. మనకు ఆదికి ఇచ్చిన ఫ్రాక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టుకోవాలి. నీట్గా కరెక్ట్గా చూసుకోండి ఫ్రాక్ అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో కుట్టు ఇక్కడికి ఉంది కదా, ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి కొంచెం ఇలా ఖర్చు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా డాట్ పెట్టుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా గీసుకోండి. అది సరిగ్గా కనిపించట్లేదని దాన్ని తీసేసాను. ఇదిగో ఇలాగ కొంచెం ఖర్చు అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ చంక కుట్టు దగ్గర ఇక్కడ కూడా ఇలా ఇలా గీత పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి భుజాల దగ్గర షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా ఇలా కుట్టు అనేది ఇట్లా గీత అనేది వేసుకోండి. సారీ అండి, కుట్టన్నాను, మిషన్ కుడతా ఉంటాను కదా, అలా వచ్చేసింది. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా మెడ దగ్గర ఇలా ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రాక్ ఆది ఫ్రాక్ ఎలా ఉందో ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అక్కడల్లా గుర్తు పెట్టుకొని చాక్ పీస్ తోటి మనం ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా గీయాలి ఏంటనేది చూపిస్తాను నేను మీకు. ఇదిగో స్కేల్ తీసుకోండి, ఇలా స్ట్రైట్గా ఒక లైన్, ఇక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా ఇలా ఒక లైన్, ఇలా మనం డాట్స్ ఎక్కడైతే ఇట్లా గీతలు పెట్టుకున్నామో అక్కడల్లా ఇలా కలిపేసుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను అనేది. ఇలాగ కలుపుకోవాలి. ఇప్పుడు దీని పొడవు ఎంత ఉంది ఏంటనేది చూడండి. ఆది ఫ్రాక్ తీసుకొని ఇది ఇలా పెట్టి ఇట్లా చూసుకోండి, కరెక్ట్గా ఉంది చూడండి. ఇక్కడికి కుట్టుంది. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా ఇంచున్నర, లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంచున్నర తీసుకోండి, సన్నగా ఉంటే ఇంచు తీసుకోండి. ఇలా ఒక డాట్ పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా కలుపుకోండి. ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఇట్లా లోపలికి
చూడండి అయిపోయింది, రెడీ అయిపోయింది. నెక్ వచ్చేసి మీకు ఏ నెక్ మోడల్ బాగుంటే ఇదిగో చూడండి, నెక్ అనేది మీకు నచ్చిన మోడల్ పెట్టుకోండి. రౌండ్ అన్న పెట్టుకోవచ్చు, మీకు ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ పెట్టుకోండి. నేనైతే ఇదిగో చూడండి జస్ట్ ఇలా వేస్తున్నాను నెక్ అనేది. మీరు ఇంకా ఏమన్నా మోడల్గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఇవేంటంటే కొంచెం జార్జెట్ క్లాత్ కదా, కొంచెం మెడలు జారిపోతాయి, ఎక్కువగా తీసుకోకూడదు. చిన్న మెడలు తీసుకోవడానికే ట్రై చేయాలి. ఇప్పుడు దీన్ని నీట్గా ఇదంతా కట్ చేసుకుందాం. నేను మీకు కనిపించాలని ఆ కట్ చేసింది కనిపించేటట్టుగా గీసింది కట్ చేస్తున్నాను చూడండి. ఎక్కడెక్కడైతే నేను గీతలు పెట్టానో మీకు అది కనపడాలని నేను అలా కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను కుట్టేటప్పుడు ఎక్కువ ఉన్నదంతా కట్ చేస్తానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. నేను చూడు మర్చిపోయి పక్కన వేసానండి, మీకు నెక్ చూపించాలి కదా ఎలా కట్ చేసాను ఏంటని. చూడండి ఫ్రంట్ పార్ట్ ఇది ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. మీకు కనుక వెనక డీప్ నెక్ కావాలంటే ఇంకా కిందకి పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఈ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నానండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ కొట్టండి. మళ్ళీ దీన్ని ఇలా నేనైతే రౌండ్ వేస్తున్నానండి. ఇలా రౌండ్ తిప్పుకోండి. సింపుల్గా రౌండ్ అనేది ఇలా కట్ చేసుకోండి. ఇంకొంచెం డీప్గా కావాలంటే, ఇంకా బాగా రౌండ్ తిరగాలంటే ఇలా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవడమే. చూడండి ఇవి మెడలేం జారిపోవు. మనం ఇక్కడ థ్రెడ్స్ యాడ్ చేస్తాం కదా వెనక, బాగుంటుంది. ఇంకా డీప్ కావాలంటే దింపొచ్చు. నేనైతే ఇలానే కుడుతున్నానండి, ఎందుకంటే ఆది ఫ్రాక్కి ఇంతే ఉంది అందుకని. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి నేను డబుల్ ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా చూడండి డబుల్ ఫోల్డింగ్ వేసాను. ఓపెన్స్ అటు సైడ్ ఉన్నాయి, నాకు ఆపోజిట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆది ఫ్రాక్ తీసుకోండి. ఆది ఫ్రాక్ హ్యాండ్ అనేది ఇలా పెట్టేసేయండి. ఇలా చూసుకోండి. ఈ కుట్టు దగ్గర కొంచెం పైకి ఇలాగా ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ కుట్టు దగ్గర ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇది ఇక్కడ ఇలాగా. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఇప్పుడు స్కేల్ తీసుకోండి, స్ట్రైట్గా లైన్ వేసేయడమే. ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ వేసేద్దాం. టేప్ తీసుకొని ఇంచున్నరకి ఇక్కడ ఒక డాట్ పెట్టండి. ఇలా చూసుకున్నారు కదా, దీన్ని ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేయాలి. స్కేల్ అనేది చూసుకొని ఇలా పెట్టండి, అంటే రౌండ్ ఎంత కావాలనే దాన్ని బట్టి. ఇక్కడ ఇంచున్నరకు మనం డాట్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఇలా ఇస్తున్నాను నేను. మళ్ళీ దీన్ని ఈ సైడ్ తిప్పేసి ఇలా కలిపేసేయండి.
ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి. చూడండి హ్యాండ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ కావాలంటే జాయింట్ వేసుకోండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, ఇది సరిపోతుంది. లేదంటే జాయింట్ వేసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం ఈ లైనింగ్లోంచి 1 మీటర్ క్లాత్ అనేది అయిపోయింది. హ్యాండ్స్కి, ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి అన్నిటికి కలిపి 1 మీటర్ అయిపోయింది. ఇది 4 మీటర్లు కదా, 1 మీటర్ అయిపోయింది. ఇప్పుడు 3 మీటర్లు ఉంది. ఈ 3 మీటర్లని మనం ఫోల్డింగ్ చేద్దాం. ఫోల్డింగ్ ఎలా చేయాలంటే నేను చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, ఇలా ఉంది కదా, మనం ఇలా మడతేసుకున్నాం కదా చక్కగా. ఇప్పుడు దీన్ని సమోసా ఫోల్డింగ్ చేయాలి. సమోసా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా క్రాస్గా సమోసా ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. నీట్గా ఇదంతా సర్దుకోండి. ఈ లైనింగ్ క్లాత్ అనేది మనం ఎక్కువ తీసుకుంటే, మెయిన్ క్లాత్ తక్కువ తీసుకున్నా సరే తక్కువ తీసుకున్నట్టుగా కనిపించదు. ఫ్రాక్ అనేది చాలా బాగా వస్తుంది, రౌండ్గా ఎక్కువ క్లాత్ పెట్టినట్టే వస్తుంది. 4 మీటర్ల క్లాత్ మనం వేసినప్పుడు ఎలా ఉంటుంది అంబ్రెల్లా ఫ్రాక్, సేమ్ అలానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా సమోసా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ పొడవు ఎంత ఉందనేది చూసుకోండి. నేను చూసుకున్నానండి, నాకు 29 ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి చూపిస్తున్నా చూడండి, మీకు అర్థం అవ్వాలని. వీడియో లెంత్ అయిపోతుంది అనుకోకండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా, అందుకనండి. ఇలా ఎంత ఉందనే చూసుకోండి. చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు నాకు వచ్చేసి అక్కడ 40 ఇంచులు ఉంది, అటోకి 20 ఇటోకి 20 ఉంది కదా. ఇక్కడికి నేను 10 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ పైన కొంచెం ఒక 1/2 ఇంచు వదిలేయాలి కాబట్టి 11 ఇంచులకి ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది 11. ఫ్రాక్ పొడవు వచ్చేసి నాకు 28 ఉంది. ఇప్పుడు 11 ఒక 28 మొత్తం కలిపి 39 ఇంచులు. 39 ఇంచులకి ఇదిగో ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా టేప్ తోటి నీట్గా డాట్స్ పెట్టుకోండి. చూడండి, నాకు మిషన్ కుట్టి డాట్స్ అనేది బాగా వస్తుంది. చాక్ పీస్ తోటి ఇలా గుర్తులు పెట్టుకోండి. సారీ అండి, ఏమనుకోవద్దు, అలవాటు అయిపోయింది నాకు. ఇది ఇలా పట్టుకొని టైట్గా ఇట్లా ఇక్కడ పెట్టేసి ఇట్లా 2 వైపులా ఇలా అనుకుంటూ మొత్తం అంతా ఇదిగో చూసుకోండి, ఇలా పట్టుకొని ఇటు సైడు ఇటు సైడు ఇదిగో చూడండి. నేను నీట్గా అంతా ఇలాగా 39 ఇంచులకి 39 ఇంచులకి ఇలా పెట్టేశాను. మొత్తం అన్నీ ఇట్లా డాట్స్ పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు నేను గీస్తానండి, మీకు కనిపించకపోతే మళ్ళీ వాటిపైన నేను గీస్తాను చూసి. ఇక్కడ 11 ఇంచులకి పెట్టాను కదా ఇందాక, ఇక్కడ వదిలేసాను. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా అలానే. ఇప్పుడు వీటిని ఇక్కడ కూడా సేమ్ ఇలా అనుకుంటూ మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టుగా గీసి చూపిస్తానండి. నేను చాక్ పీస్ అనేది కొంచెం కలిసిపోతుంది కలరు. ఇదిగో చూడండి, నేను ఇక్కడ గీసాను కదా చుట్టూ. ఇప్పుడు దీన్ని అంతా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోండి. ఇలానే అంతా చివరి వరకు కట్ చేసుకుందాం. చూడండి, ఇది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది కూడా కట్ చేశాను, మీకు కనిపించాలని ఈ గీత కనిపించేటట్టు కట్ చేశాను. ఇప్పుడు ఇది మీకు రౌండ్గా వచ్చిందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, రౌండ్గా వచ్చేసింది. ఇక్కడ మనకి క్లాత్ పట్టిద్దండి.
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం జాయింట్ అనేది ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా దీనిలోంచి ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేసుకోవాలి కదా, అందుకోసం నేను చూపిస్తున్నా చూడండి. ఇట్లా ఒక లేయర్ తీసుకోండి, ఇది ఒకటే లేయరు. ఇదిగో ఇలా పెట్టుకోండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కింద ఫ్రాకు ఎంతవరకు ఉందనేది కనిపించింది ఇక్కడ. ఇదిగో ఇలా కనిపిస్తుంది. ఇలానే కట్ చేసుకోండి. ఆ జాయింట్ కూడా చూపించాలి కదా మీకు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది, అందుకోసం చూపిస్తున్నానండి. కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకోసం. నాకైతే కనిపిస్తుంది ఇక్కడ, మీకు అలానే కనిపించింది. ఒకటే వేసుకోండి, డబల్ వేయొద్దు. దీని ప్రకారం మళ్ళీ ఇంకోటి కట్ చేసుకోవచ్చు మనం జాయింట్ అనేది. ఇదిగో చూడండి, నేను మీకు కట్ చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలానే దానిపైన ఉంచుకొని లోపల క్లాత్ అనేది కనిపించాలి మనకి. చూసుకుంటూ నిదానంగా ఇలా కట్ చేసుకోండి. ఇదిగో చూడండి, నేను కట్ చేశాను. ఇదిగో ఇప్పుడు ఇలానే ఇంకోటి దీనిపైన పెట్టేసి ఇది ఇంకోటి కట్ చేసుకోండి. అప్పుడు అవి రెండు ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. అది కుట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా ఇంకోటి కట్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టేద్దాం, అది కట్ చేసుకుందాం. ఇదిగో చూడండి, నేను అలానే ఇంకోటి కూడా కట్ చేశాను. మెయిన్ క్లాత్కి మనకి జాయింట్లు ఏం పడవండి, లైనింగ్కి మాత్రమే పడతాయి నేను చూపించే విధానం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ తీసుకుందాం. చూడండి, మెయిన్ క్లాత్ని సమోసా ఫోల్డింగ్ వేసాను నేను. 2 మీటర్ల క్లాత్ ఇది సమోసా ఫోల్డింగ్ వేసాను. ఇదిగో చూడండి, ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అనేది తీసుకొని ఇలా కరెక్ట్గా చూసి, ఇది 3 మీటర్లు తీసుకున్నాం కదా మనం, దీనికంటే ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇలా సెంటర్కి చూసుకొని ఇటు కొంచెం ఇటెంత వదిలేసుకొని కరెక్ట్గా చూసుకోండి. కింద కూడా చూడండి, కింద కూడా అలా వదిలేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అలానే సమానంగా చూసుకొని వదిలేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలానే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి సాగిద్దండి, అందుకని ఇంతే పెట్టుకోండి, ఏం కాదు, సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలానే కట్ చేసుకుందాం మొత్తం. ఇదిగో చూడండి, నేను అలానే కట్ చేశాను. ఇదిగో కట్ చేశాను చూడండి, ఇక్కడ కూడా కట్ చేసేసాను. అయిపోయింది. ఇంక ఇది కటింగ్ అనేది అయిపోయింది. మెయిన్ క్లాత్కి జాయింట్లే పడవు, రౌండ్ బాగా వచ్చిద్దండి నీట్గా. ఇప్పుడు ఇది అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఇది. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ దీంట్లోనే తీస్తాను. 2 మీటర్ల క్లాతే కదా ఇది మొత్తం. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా సర్దుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చూడండి, ఇలా నీట్గా సర్దుకున్నాం కదా. ఇప్పుడు ఇది 4 మడతల మీద ఉందండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇదిగో సరిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. చూడండి, కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, దీంట్లోనే మళ్ళీ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ని ఇదిగో చూడండి, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు దీనిపైన ఈ క్లాత్ అనేది వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగ కరెక్ట్గా, అంటే ఈ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా ఈ హ్యాండ్ అంతే ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది చూడండి. ఇదంతా ఈ ఒక్క లేయర్ కొంచెం కరెక్ట్గా ఉంది, చూసుకొని కట్ చేసుకోవడమే. కట్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగో ఈ క్లాత్ అనేది సాగిద్ది కదా, కాబట్టి సరిపోతుందండి. ఇక్కడ జాయింట్, హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటాం కదా, అందుకని ఇది ఉంచాను. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి 2. చూడండి, అయిపోయింది. 2 మీటర్ల క్లాత్ తోటి ఇదిగో చూడండి నేను ఎలా కట్ చేశాను.
ఇది కూడా చూడండి, ఇగో 2 లేయర్లు, ఫ్రంట్ బ్యాక్. నేను ఇక్కడ 4 మీటర్లు తీసుకుంది, ఈ లైనింగ్ ఒకటే తీసుకున్నాను, మెయిన్ క్లాత్ 2 మీటర్లే తీసుకున్నాను. కటింగ్ అనేది అయిపోయిందండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.